జోడరా ఓ మరా. మీరు ఎప్పుడైతే భయపడటం మానేస్తారో అప్పుడే నిజమైన జీవితం మొదలవుతుంది. ఈరోజు కరోనా కాదు చంపుతుంది, ఆలోచన విధానం చంపేస్తుంది. అవును, జరిగిన ఒక సంఘటన మీకు చెప్తాను, మీకే స్పష్టంగా అర్థమవుతుంది. అమెరికాలో ఉన్నటువంటి ఒక ఖైదీకి ఆ కోర్ట్ మరణశిక్ష విధించడం జరుగుతుంది. మరణశిక్ష ఎలా విధించాలి? ముందు ఉరి తీయాలనుకున్నారు, తర్వాత ఆలోచన మార్చుకుని ఒక కోబ్రా విష సర్పంతో కాటు వేయించి చంపాలి అని ఆలోచన చేశారు. అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఆ విష సర్పాన్ని, కోబ్రా సర్పాన్ని తీసుకొచ్చారు. ఆ కోబ్రా సర్పాన్ని ఆ ఖైదీ చూశాడు. మరి ఆ కాటు వేసే ముందు తన తలకి నల్లటి క్లాత్ని చుట్టివేయడం జరిగింది. తను చూడకుండా కాటు వేసే సమయానికి ఆ పాముతో కాటు వేయకుండా 2 గుండు పిన్నులతో తన చేతి మీద కూర్చోవడం జరుగుతుంది. ఎప్పుడైతే గుండు పిన్నులతో కూర్చేశారో వెంటనే అతను అదురు పడతాడు. అది జరిగినటువంటి కొంచెం సేపటికే తను ఊగడం మొదలు పెట్టేస్తాడు. మరికొన్ని నిమిషాల్లోనే తను చనిపోతాడు. ఎలా చనిపోయాడు? ఎందుకు చనిపోయాడు? గుండు పిన్నులే కదా కూర్చుంది అని చెప్పేసి హాస్పిటల్కి పోస్ట్ మార్టం కోసం పంపిస్తారు. పోస్ట్ మార్టం చేసిన తర్వాత తెలిసిన నిజాలేంటో తెలుసా? అతని శరీరంలో అయితే కోబ్రా విషం లేదు, కానీ అంతకు మించినటువంటి విషం తన శరీరంలో వాళ్ళు కనుగొన్నారు. ఎలా జరిగింది? తన ఆలోచనను పాము కాటేస్తుంది అని కంప్లీట్ గా ఏదైతే భయాందోళన గురైపోయి ఉన్నాడో, పామే కాటేసింది అన్న నమ్మకంతో తన బ్రెయిన్ లో ఉన్నటువంటి హార్మోన్స్ విషాన్ని రిలీజ్ చేసే విధంగా చేసాయి. తన బాడీలో కోబ్రాకి మించినటువంటి విషం రిలీజ్ అయింది. ఆ విషంతో తను చనిపోవడం జరిగింది. ఇది వాస్తవం, జరిగిన విషయం. ఇది ఏం తెలుస్తుంది ఇక్కడ? మనల్ని చంపుతుంది పరిస్థితులు కాదు, మన ఆలోచన విధానమే మన చంపుతుంది. ఈ రోజు జరుగుతున్న మరణాలు కరోనా వల్ల కాదు, ఆలోచన విధానం వల్ల. కాబట్టి కరోనాకి భయపడాల్సిన అవసరం లేదు. కరోనాని మించినటువంటి ఇమ్యూనిటీ నాలో ఉంది, మీలో ఉంది. మన ఇమ్యూనిటీ కరోనాని ఫైట్ చేయగలుగుతాం. కానీ భయపడుతున్నాం ఎందుకని? అక్కడెవరో చనిపోయారంట, ఇక్కడెవరో చనిపోయారంట. అవును, చనిపోయారు. ఎందుకు చనిపోయారు? చనిపోయే వాళ్ళ హిస్టరీ మనం చూస్తే వారికి వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండుంటాయి. హార్ట్ ప్రాబ్లం ఉందో, క్యాన్సర్ ఉందో, కిడ్నీ ప్రాబ్లం ఉందో, లంగ్ ఇన్ఫెక్షన్ ముందు నుంచో ఉందో, ఏదో కారణం వల్ల చనిపోయాడు చాలా మంది ఉన్నారు. కానీ అదెందుకు చూస్తారు? 10,000లో ఒక కేసు, చనిపోయే కేసు ఎందుకు చూస్తున్నారు? 10,000లో 9,999 మంది రికవర్ అవుతున్న కేసులు ఎందుకు కనిపించడం లేదు? ఎప్పటి వరకైతే మీ ఆలోచన పాజిటివ్గా ఉండదో ధైర్యం రాదు. ధైర్యం లేకపోతే జీవితం లేదు. ఎప్పటి వరకైతే మన ఆలోచన నెగిటివ్గా ఉంటుందో అధైర్యమే ఉంటుంది. ఆ ధైర్యం ఉన్న చోట మరణమే ఉంటుంది. జోడరా ఓ మరా. కాబట్టి నేను మీ బ్రదర్ షఫీ మీ అందరిని ఆహ్వానిస్తున్నాను, రండి మనమంతా ఒకరిలో ఒకరు ధైర్యాన్ని నింపుకుంటూ కలిసికట్టుగా కరోనాని జయిద్దాం, వైరస్ ని తిప్పికొడదాం.